చిత్తూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. రాయలపాడు పిఎస్ పరిధిలోని మంచినీల కోట్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. కడప నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతురాలు పొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, అసలు జరుగుతున్న వరుస ప్రమాదాలకు కారణాలు ఏమై ఉంటాయి? దీనిపై రవాణా శాఖ కానీ ఇదేమైనా స్పందిస్తున్నారా ఏంటి? అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది? ఏమన్నా ఇవాళ ఉదయం కడపలో బయలుదేరినటువంటి బస్సు అంటే రాత్రి 11 గంటలకు కడపలో బయలుదేరినటువంటి బస్సు తెల్లారుజామున 6 గంటలకు బెంగళూరుకు చేరుకున్నట్టుగా ఉంది. అయితే కడపలో బయలుదేరినటువంటి బస్సు కర్ణాటక బార్డర్ రాయలపాడికి వచ్చే సమయానికి అతి వేగం వల్లనే బస్సు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని బోల్తా పడిందని చెప్పేసి రవాణా శాఖ అధికారులు స్థానిక పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఓవర్టేక్ చేసే సమయంలో బస్సు స్పీడ్ గా వెళ్తున్న క్రమంలోనే అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని ఒక్కసారిగా డివైడర్ పైకెక్కి బోల్తా పడిందని చెప్పి కూడా స్థానికులు చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అలాగే పోలీసులకు కూడా ఆ మేరకు సమాచారం అయితే ఉంది. ఈ బస్సులో మొత్తం 32 మంది ప్రయాణిస్తున్నారు. అయితే అనిత, ప్రొద్దుటూరుకు చెందిన అనిత అనే ఒక మహిళ, 58 సంవత్సరాల మహిళ అయితే మృతి చెందినట్టు కూడా ఘటనా స్థలంలో మృతి చెందినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. గాయపడిన వారందరినీ కూడా రాయచోటి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా చికిత్స నిమిషం తరలించారు. అంటే మదనపల్లి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరం కర్ణాటక బార్డర్ లో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా కర్ణాటక పోలీసులు అయితే గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేశారు. ట్రాన్స్పోర్ట్ అధికారులు, కర్ణాటక చెందినటువంటి రవాణా శాఖ అధికారులు, అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన రవాణా శాఖ అధికారులు ఇద్దరు కూడా సంయుక్తంగా వీటి మీద కేసు దర్యాప్తు అయితే చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ట్రావెల్స్ బస్సులు ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ట్రావెల్స్ బస్సుల ప్రమాదానికి గురవుతున్నాయి. వీటికన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే అధిక వేగం అని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.